నాకు జరిగింది. నేను అప్పటికి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ లైన్లో ఉన్నా, రైస్ బ్రాండ్ నుంచి పవర్ సెక్టర్కి వెళ్ళలేదు. పామర్లో చైతన్య ఆయిల్స్ అని ఒక ఫ్యాక్టరీ ఉంది. అదేంటి రామారావు దూర బంధువులు సార్, పామర్లో ఈ బంధువులది ఒక ఫ్యాక్టరీ ఉంది కదా, నేనున్న లైన్ కూడా సిమిలర్ యాక్టివిటీ అని చెప్తున్నప్పుడు ఆయన పామర్రు కాదు కురుమద్దాల అన్నారు. ఆ కురుమద్దాల పేరు నాకు తెలియదు. పామర్ ప్లాంట్ అంటారు దాన్ని అందరూ. అవును, అది ఉన్న గ్రామం కురుమద్దాల అంట, పామర్కి ఆనుకుని ఉంటుంది. అప్పుడు తెలిసింది నాకు. అంటే ఆయన పర్ఫెక్షను ఆ రేంజ్లో ఉంటుంది. సరే, ఆయన రాత ముత్యాలు పేర్చినట్టు ఉంటుంది. అంత అద్భుతమైన, నా రైటింగ్ ఉందంటే నాకే అర్థం కాదు, మళ్ళీ ఆలోచించుకోవాలి. ఆయన రాత కూడా అంటే ఒక మనిషి తత్వం. అదే ఆయన రత్నాలు లాంటి మాటలు కానీ, ముత్యాలు లాంటి రాతలు కానీ, దాన్ని బట్టే మనం ఆయన జెండా కూడా ఆయనే ఆర్ట్ వేశారట. ఆయన సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాం కానీ అన్నీ ఇంకా ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆయన మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్. ఆయనకున్నదాన్ని ఆయన అపాత్రదానం చేయడండి. అదే జబ్బు విషయంలో ఎంతో కష్టపడి పాలమ్మి సైకిల్ తొక్కి కష్టపడి ప్రతి పైసా కూడబట్టి పైకి వచ్చిన ఆయన నడమంతరపు సిరిగాడు కాదు. అవును, స్వయం కృషితో పైకి వచ్చినాడు ఆయన. పరుల సొమ్ము ఒక్క పైసా కూడా ఆశించడు. అంత గొప్ప వ్యక్తి. ఊరికనే నీకు అంత ఇస్తాను నాకెందుకు, దత్తు గారు చెప్పాడు ఒకసారి నాకు. ఎదురులేని మనిషి అప్పుడు ఏదో బ్యాలెన్స్ పేమెంట్ ఏదో 25,000 ఇవ్వాల్సి వస్తే ఆయన 50,000 తీసుకెళ్ళి ఇచ్చాయంట. సినిమా షూటింగ్ అయిపోయి ఓకే, ఇలా చేత్తో పట్టుకున్నారంటే, ఏం బ్రదర్ ఎక్కువ ఇచ్చినట్టున్నారు సార్ అంటే వాణిశ్రీకి అనుకోకుండా ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. ఓకే, వాణిశ్రీకి కూడా కొంచెం డిమాండ్ ఉండేది ఆవిడకి ఇచ్చాం. దానిదేముంది, వారికి ఇస్తే ఇవ్వండి, ఇప్పుడే వచ్చారు మీరు వృద్ధిలోకి రండి అని ఊరికేనే అమౌంట్ ఓపెన్ చేసి కూడా చూడాల, అలా చేత్తో ముట్టుకుని ఆయన మీరు ఎక్కువ ఇచ్చారు ఎంత అంటే ఏదో 50,000 అంటే 25,000 తీసి ఇచ్చాడు. వెనకిచ్చాడు ఆయన. నా దత్తు గారు చెప్పాడు. అంత గొప్పడు ఆయన. పైసా పక్కోడిది ఆశించిన వ్యక్తిత్వం. అదే తన రూపాయిని తను జాగ్రత్త చేసుకోవటం. ఆయన రూపాయి ఆయన బహుశా సోమబాబు గారు కూడా అలాగే ఉండేవాళ్ళేమో. ఇదే అంటే డబ్బు విలువ తెలిసిన వ్యక్తి, డబ్బు అంటే ఆశ లేని వ్యక్తి, పరాయి సొమ్ముకి ఆశపడిన వ్యక్తి, డబ్బు విలువ తెలిసిన వ్యక్తి పెద్ద ఆయన. నాకు ఆయనతో మిగిలిన హీరోలు అందరితో ఉన్నదాంతో కంపేర్ చేస్తే కలిసింది తక్కువైనా ఆయన్ని నేను అర్థం చేసుకున్నది ఎక్కువ. అదే చెప్తూ ఉంటారు కదా మీ సర్కిల్లో అందరూ చెప్తూ ఉంటారు వాడందరూ. ఎందుకంటే డిఎస్ రాజు గారు మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేను మెడ్రాస్లో పియూసీ జాయిన్ అవుదామని ఒక 2 నెలలు అక్కడ చదివి మళ్ళీ విజయవాడ వచ్చాను లైలా కాలేజ్. అప్పుడు డిఎస్ రాజు గారు ఆయన చాలా క్లోజు. సో ఆ టైంలో కూడా రామారావు గురించి వాళ్ళ లైక్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉండేవారు. వాళ్ళు చెప్పటం అదంతా కూడా. అవును, ఆయన జెంటిల్మెన్. ఆయన చాలా పెద్ద, ఆయన చాలా గౌరవించేవారు రామారావు డిఎస్ రాజు గారు. అవును, రాజులంటే కూడా చాలా గౌరవంగా చూసేవారు ఆయన. ఆయన ఇంకోటి అసలు రామారావు గొప్పతనం అసలు పాయింట్ చెప్పాలి మీకు. బాపిరాజు గారు మీకు ఏమవుతారు అంటే అడిగారా? మా ఫాదరు బ్రదరు అంటే కృష్ణమూర్తిరాజు గారు అంటే మా ఫాదర్ పేరు. వర్రకట్నం సినిమా షూటింగు అయింది అక్కడ ఆ ఏరియాలో, వెస్ట్ గోదావరిలో. అప్పుడు తాడేపల్లిగూడెం దగ్గర అక్కడ అయింది. బట్ మా ఈ ఏరియాకి ఎందుకని వచ్చారు, మా గ్రాండ్ ఫాదరు ఆయన్ని భోజనాన్ని పిలిచారు.
ఓకే. మా గ్రాండ్ ఫాదర్ ఆతిథ్యంలో ఆయనకు చాలా రాజులంటేనే కొంచెం ఆతిథ్యం ఎక్కువ. ఆ రోజు 15 రకాలు రామారావు భోజనం బాగా చేస్తారు కదా, చాలా బాగుందని చెప్పి మెచ్చుకున్నట్టున్నారు. అది బాగోళ్ళు ఎప్పుడో చెప్పేవారు, రామారావు మన ఇంటికి ఒకసారి భోజనానికి వచ్చాడు, ఈ డైనింగ్ టేబుల్ మీద రామారావు కూర్చొని భోజనం చేశాడు అనేది సంజీవ్ రెడ్డి గారు వాళ్ళందరూ చాలాసార్లు వచ్చారు. సో రామారావు ఇస్ ఎ స్పెషాలిటీ, రామారావు కూడా ఇక్కడ ఈ టేబుల్ మీద భోజనం చేశారు అనేది ఇంతకుముందు విన్నాం. ఓకే. రామారావు అది చెప్పి ఆ రోజు మేము వారి భోజనం చేసాం, ఈ రోజుకి మర్చిపోలేం వారి ఆతిథ్యం అని బాపిరాజు గారు ఒకసారి అసెంబ్లీలో ఎప్పుడు గౌరవంగా రామారావు ఈయన చాలా గౌరవం ఇచ్చేవాడు, ఈయనకి రామారావు అంటే ప్రాణం. కానీ ఒకసారి అసెంబ్లీలో ఏదో నేనేదో నిజం గుర్రం మీద తిరిగాను, మీకులాగా చెక్క గుర్రాలు కాదని ఏదో స్టేట్మెంట్ ఇచ్చాను. మా గురించి వారు తప్పుగా మాట్లాడారు. అయినా నేను బాధపడలేదు, ఎందుకంటే వారి తండ్రి గారి భోజనం చేశాం. ఓకే. లేచి నుంచి కాళ్ళకి దండం పెట్టా. ఆ మాట ఆయన అన్నప్పుడు అదే టక్కున కుర్చీలోంచి లేచి ఆయన టేబుల్కి అవతలు పట్టుకుంటే వెళ్ళి కాళ్ళకి దండం పెట్టా. అటువంటి వ్యక్తిత్వం ఉంటుందండి ఎవరికన్నా. అవును. ఇవాళ వీడింట్లో భోజనం చేస్తే ఆ కొడుకు ఎవరిని వేసి పడిదబ్బాడు, లేకపోతే తిల్లు కట్టాడా అని ఒళ్ళు పలిసిందిరా 10 కూరలు అని ఇలాగ మాట్లాడి వ్యక్తులు ఉన్న రోజుల్లో 60 ఏళ్ళు భోజనం చేసిన ఆయన 77, 87, 94 అంటే 25, 25, 26 సంవత్సరాల తర్వాత వారి భోజనం తిన్నాం, అందుకని వారి కుమారుణ్ణి మన్నించాం అంటే ఇంకా సంస్కారానికి కృతజ్ఞతగా అసలు ఎంతకంటే ఆర్టిస్టిక్ ఏమైనా ఉంటుందండి అసలు. అవును, అవకాశం లేదు. అది అంత మూర్తిభవించిన మంచితనం రామారావు గారు. ఇప్పుడు 1983 ఎన్నికల్లోనండి అంత వేవ్లో కూడా బాపిరాజు గారు గెలవడం అనేది చాలా ఆశ్చర్యం వేసింది అందరికీ. అంటే అంత క్రేజ్ వరుస పెట్టి సక్సెస్లో ఆయన రావటం కూడా ఏంటండి అది? అంటే ఆయన జనాల్లో బాగా మమేకం అయ్యేవారు, పేరు పెట్టి పిలిచేవాళ్ళు ప్రతి ఒక్కరిని. జ్ఞాపక శక్తి కూడా అపారం. ఆయనకి ఎవరన్నా సెల్ ఫోన్లో టెలిఫోన్లో 10 సంవత్సరాల తర్వాత ఎవడన్నా మాట్లాడినా కూడా ఆ వాయిస్ గుర్తుపట్టి పేరెట్టి పిలుస్తాడు. అదొక ఎక్స్ట్రాడినరీ మెమరీ, ఆయన ఎక్స్ట్రాడినరీ మెమరీ. అవును, రాజకీయ నాయకుడికి అది చాలా అవసరం. చాలా అవసరం అది ఆయనకి, అది చాలా హెల్ప్ అయింది ఆయనకి ఆ రాజకీయాలకు వచ్చాక. అది చాలా హెల్ప్ అయింది. రామారావు కూడా ఆయన ఆ క్యాంపెయిన్కి తిరిగినప్పుడు కైకలూరు వెళ్ళా, బాపిరాజు గారికి అగేన్స్ట్గా క్యాంపెయిన్కి కైకలూరు వెళ్ళా. అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ రామారావు గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే. అవును అవును, ఎన్నో ఎగ్జాంపుల్స్, చాలా విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి రామసుందర్ గారు.